రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మా మామిడి తోటలో మొదటి దఫా స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను. స్ప్రే చేసే ముందు రోజు చెట్టుపై ఉన్న ఎండుపుల్ల బ్రాంచెస్ని క్లీన్ చేయించాను. ఎండుపుల్లలను క్లీన్ చేయించకపోయినట్టయితే పూత సమయంలో ఎండుపుల్లలో దాగి ఉన్న చీడపీడలు ఏవైతే ఉన్నాయో పూతను నాశనం చేసే అవకాశం ఉంది. మరియు కాత సమయంలో మ్యాంగోస్కి గాలి అటు ఇటు ఊగడం ద్వారా ఎండుపుల్లలు తగిలి మరకలు వచ్చే అవకాశం ఉంది. దిగుబడి వచ్చినప్పటికీ పండిన పంట క్వాలిటీగా లేకపోవడం, మార్కెట్లో రేటు సరిగ్గా రాకపోవడం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు మీ తోటల్లో ముందు ఎండుపుల్ల క్లీన్ చేయించాకే స్ప్రే చేయడం స్టార్ట్ చేయండి. ఈ సంవత్సరం 20 రోజుల ముందుగానే స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రీసెంట్గా చేంజ్ అయిన వాతావరణం వల్ల కొత్తగా వచ్చిన చిగురులో ఆకుమచ్చ తెగుళ్ళు, పక్షికన్ను తెగుళ్ళు, ఆంథ్రాక్నోస్ తెగులు వస్తున్నాయి. మరియు లేత చిగురును చీడపీడలు తినేస్తున్నాయి. సాధారణంగా మామిడిలో చిగురు వచ్చిన సమయంలోనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తెగుళ్ళు రావడం, చీడపీడలు అటాక్ చేయడం వంటి సమస్యలు వస్తాయి. చిగురులో తెగుళ్ళు రావడం క్లైమేట్ ఒకటే కారణం కాదు, పోషక లోపం వల్ల కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా సమస్యలను గుర్తించి ఆ ప్రాబ్లంను క్లియర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే తెగుళ్ళ కోసం సాఫ్, లీఫ్ మెచ్యూర్ కోసం మైక్రోన్యూట్రియంట్స్, అగ్రోమిన్ మ్యాక్స్, చీడపీడల కోసం క్లోరో మరియు 3000 ppm నీమాయిలు, ఇవి 4 మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాను. నేనైతే హెచ్డిబి పోర్టబుల్ స్ప్రేయర్తో 200 లీటర్స్ డ్రమ్ము అరేంజ్ చేసుకొని స్ప్రే చేస్తున్నాను. పోయిన సంవత్సరం దీన్ని మార్కెట్లో తీసుకున్నాను. ఈ హెచ్డిబి స్ప్రేయర్తో స్ప్రే చేయడం ద్వారా మనకు 2000 వరకు సేవ్ అవుతున్నాయి. మరియు మనం అనుకున్న సమయానికి తోటల్లో స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేసేటప్పుడు ఇలా హెల్మెట్ పెట్టుకోండి, లేదా ఆన్లైన్లో స్ప్రే చేసేటప్పుడు ధరించాల్సిన మెటీరియల్స్ దొరుకుతాయి, ఆర్డర్ చేసుకోండి. నెగ్లెక్ట్ చేయకండి. కెమికల్ ఫెర్టిలైజర్ స్ప్రే చేయడం ద్వారా ప్రతి సంవత్సరం చాలామంది రైతులు చనిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా స్ప్రే చేయండి. ఇంకొకటి, ఏదైనా సమస్య ఉంటేనే మీరు మీ తోటలో స్ప్రే చేయడానికి ముందుకెళ్ళండి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తోటలో ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోకుండా తోట మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రోగం రాకముందే అడ్వాన్స్గా మెడిసిన్ వాడినట్టు తోటలో స్ప్రే చేస్తున్నారు. అలా చేయకండి. మీరేం చేసినా చేయకున్నా క్లైమేట్ అనుకూలంగా ఉంటే 100% పూత వస్తుంది, ఎలాంటి డౌటు లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సమస్య తెలుసుకొని దాన్ని ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ముందుకెళ్ళండి.